ఆఫ్రికా ఎంత పెద్ద కాంటినెంటో తెలుసా? అది ఆల్ 4 హిమోస్ఫియర్స్‌లో స్ప్రెడ్ అయి ఉంది. చాలా మందికి ఆఫ్రికా అంటే ఒక కార్నర్‌లో ఉన్న కాంటినెంట్‌లా అనిపిస్తుంది. ఇది మనం చూసే వెస్టర్న్ స్టైల్ మ్యాప్స్ వల్ల కలిగే ఇల్యూజన్. కానీ జియోగ్రఫీ ప్రకారం చూస్తే ఆఫ్రికా వరల్డ్ మ్యాప్ మధ్య భాగంలో ఉంది. ఈక్వేటర్ మరియు ప్రైమ్ మెరిడియన్ 2 ఆఫ్రికా నుంచి పాస్ అయితాయి. అందుకే ఆఫ్రికా ఒక సైడ్‌లో కాదు. అది వరల్డ్ మ్యాప్‌ని క్రాస్ చేస్తున్న కాంటినెంట్. ఆఫ్రికా ఇస్ ద ఓన్లీ కాంటినెంట్ దట్ హ్యాస్ ల్యాండ్ ఇన్ ఆల్ 4 హెమిస్ఫియర్స్. యెస్, నార్థర్న్ హెమిస్ఫియర్, సౌతర్న్, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్స్‌లో. అంటే ఆల్ 4 హెమిస్ఫియర్స్‌లో ఆఫ్రికా పార్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ వేరే కాంటినెంట్‌కి లేదు. ఆఫ్రికా టోటల్ ఏరియా ఆల్మోస్ట్ 12 మిలియన్ స్క్వేర్ మైల్స్. ఇది ఎంత పెద్దదంటే యూఎస్ఏ, చైనా, ఇండియా, యూరోప్ అన్నీ కలిపినా కూడా ఆఫ్రికా సైజే పెద్దది. కాబట్టి ఆఫ్రికాని చిన్న కాంటినెంట్ అనుకోవడం తప్పు. మనం చూస్తున్న వెస్టర్న్ మ్యాప్స్ ఆఫ్రికాని చిన్నగా చూపిస్తాయి. అందుకే చాలామందికి ఆఫ్రికా రియల్ సైజ్ తెలియదు. ఫైనలీ ఆఫ్రికా వరల్డ్లో పెద్ద కాంటినెంట్లో ఒకటి అండ్ అన్ని హిమోస్పియర్స్లో స్ప్రెడ్ అయి ఉన్న యూనిక్ కాంటినెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ జియోగ్రఫీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.